ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడ్ గేమ్ లా మార్చేసింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ బౌలర్లు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఇది ఈ సీజన్లో ఢిల్లీ జట్టు చేసిన అతి తక్కువ స్కోర్. పవర్ ప్లేలోనే ఢిల్లీ జట్టు భయంకరంగా కుప్పకూలింది. ఓపెనర్లు సహిల్ ఫరక్, కేఎల్ రాహుల్ త్వరగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్ ఎవ్వరూ నిలబడలేకపోయారు. అభిషేక్ పోరెల్ 30 పరుగులు చేసి కొంత పోరాడాడు. డేవిడ్ మిల్లర్ 19 పరుగులు జోడించారు. కానీ మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలింగ్ దాడి మాత్రం అదుపు చేయలేనిదిగా ఉంది. జోస్ హజిల్వుడ్ 4 వికెట్లు తీసి ఢిల్లీని చీల్చేశాడు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో తన అనుభవం చూపించాడు. శ్రేయాస్ శర్మ, కృణాల్ పాండ్యా, రషీద్ సలాం తలో ఒక వికెట్ తీసి బౌలింగ్ యూనిట్ కి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇక 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. జాకబ్ బెథెల్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ చేసింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 23 పరుగులు నాటౌట్ గా నిలిచి దేవదత్ పడికల్ 34 పరుగులు నాటౌట్ తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. కేవలం 6.3 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ సునాయాస విజయం సాధించింది. బౌలింగ్ లో స్పీడ్, బ్యాటింగ్ లో దూకుడు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పూర్తి ఆధిపత్యం చూపించింది. ఈ భారీ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 2వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో మళ్ళీ ఒక్కసారి తీవ్రమైన షాక్ ఎదుర్కొంది. వారి బ్యాటింగ్ లైనప్ ఈ రోజు పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో తప్పక చెప్పండి.